హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ ట్రూ. ఈరోజు సినిమా సిన్నర్స్. ఈరోజు మనం మాట్లాడుకుందాం లేటెస్ట్ ఇంగ్లీష్ మూవీ సిన్నర్స్ గురించి. నాకు ఎలా అనిపించిందంటే పర్లేదు, ఇట్ వాస్ ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా డ్రాగ్ అనిపించింది నాకు. ఆఫ్టర్ 1 hour బాగుంది మూవీ, పర్లేదు అనిపించింది. ప్లాట్ విషయానికి వస్తే కొంచెం చెప్పినా రివీల్ అయిపోతుంది అనుకుంటా. సో మీకు చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. సో ఇద్దరు ట్విన్స్ ఉంటారు అండ్ ఒక కజిన్ ఉంటారు. సో వాడు కజిన్ పాడుతూ ఉంటాడు. దాని తర్వాత ఏమైంది అనేది స్టోరీ. మూవీ స్టార్ట్స్ ఆఫ్ స్లో అండ్ స్ట్రెచెస్ ఏ లాట్. సెటప్ కొంచెం వీక్గా ఉంది, పేసింగ్ డ్రాగ్ అవుతుంది, ఆడియన్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో తప్పింది, ఎస్పెషల్లీ ఫస్ట్ 60 minutesలో. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే వన్స్ ద ప్లాట్ కిక్స్ ఇన్ ఆఫ్టర్ 1 hour, మూవీ బికేమ్స్ ఎంగేజింగ్. ట్విస్ట్స్, ఇంటెన్స్ సీక్వెన్సెస్ అండ్ డ్రామా వర్క్ వెల్ ఇన్ లేటర్ పార్ట్. క్లైమాక్స్ పోర్షన్స్ ఆర్ వెల్ ఎగ్జిక్యూటెడ్ అండ్ గ్రిప్పింగ్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే క్యాస్ట్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మైకేల్ గారు కుమ్మేశారు. దే ఆర్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. ఎమోషన్స్ అండ్ కాన్ఫ్లిక్ట్ సీన్స్లో యాక్టర్స్ బాగా పర్ఫామ్ చేశారు. టెక్నికల్ డిసిషన్కి వస్తే సినిమాటోగ్రఫీ కుడ్ హావ్ బిన్ బెటర్, ఎస్పెషల్లీ ఇన్ డార్క్ టోన్డ్ సీన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకేగా ఉంది. ఎడిటింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ యావరేజ్. పాజిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, ఇంట్రెస్టింగ్ కోర్ స్టోరీ. నెగిటివ్ విషయానికి వస్తే వీక్ సెటప్, డ్రాగడ్ ఫస్ట్ హాఫ్, డల్ విజువల్స్. ఓవరాల్ వెడిక్ట్ ఏంటంటే సిన్నర్కి పొటెన్షియల్ ఉంది, బట్ స్లో నరేషన్ వల్ల కొంచెం ఎటు పోయింది అనిపించింది. లాస్ట్ 1 hourలోనే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ కీప్స్ యూ హుక్డ్, దానిలో డౌట్ లేదు. పర్ఫార్మెన్సెస్ సేవ్ ద ఫిలిం. యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై, ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఎంజాయ్ డార్క్ థ్రిల్లర్స్. అఫ్ కోర్స్ నేను చూడడం లేట్ అయింది, మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్. సెలబ్రేట్ ద సినిమా. సైనింగ్ ఆఫ్, టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్.